హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో సూపర్‌గా ఉండే పూరీలు చేసుకుందాం పదండి. దానికోసం ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నా అండి. మీ దగ్గర నార్మల్ గోధుమ పిండి ఉన్నా తీసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా ఉప్పు, నూనె వేసుకొని ముందు నీళ్లు వేయకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇలా పిండిని ఇలా ముద్ద కడితే ఇలా ముద్ద కట్టాలి. అలా అయిన తర్వాత మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకుంటే పూరీలు చాలా మెత్తగా బాగా వస్తాయన్నమాట. ఈ పిండి ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు. అలానే మరీ స్మూత్‌గా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నాననిస్తే పూరీలు చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి పిండి ఈ విధంగా కలుపుకొని మనం నానబెట్టుకోవాలి పక్కన. ఇలా ఉండాలి. పైన ఎక్కడ క్రాక్స్ ఉండకూడదండి. తర్వాత ఒక ముద్ద తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని రౌండ్‌గా ఇలా పూరిలా చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు. అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్న తర్వాత బాగా కాగిన నూనెలో పూరి వేసుకొని కొంచెం పైనుంచి ఇలా నూనె వేస్తూ ఉంటే పూరి చూడండి ఎంత బాగా పొంగుతుంది. ఇది మైదా పిండి కాదు, గోధుమ పిండితో కూడా సూపర్‌గా ఉండే పూరీలు రెడీ అవుతాయి. దీంతో మంచి పూరీ కర్రీతో కానీ, నాన్ వెజ్ కర్రీతో కానీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటాయి ఈ పూరీలైతే. నేను పూరీ కర్రీ వీడియో పెట్టాను. కింద ట్యాగ్ చేస్తాను. అది ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.